హాయ్ అండి అందరికీ. ఈరోజైతే శనివారం కదా, మీ ఇంట్లో పూజ చేసుకున్నారా? మీరైతే ఏ విధంగా చేసుకున్నారు? నేనైతే ఇగో ఇట్లా చేసుకుంటాను. ఫస్ట్ అయితే పాదాల దగ్గర దీపాలు వెలిగించుకొని పాదాలను దర్శించుకొని ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి దగ్గర అన్ని దీపాలన్నీ వెలిగించుకొని వేడి పిండి దీపాలు చేసుకుంటాను. వేడి పిండి దీపాలు ఇంకా స్వామివారి కాడ వెలిగించుకొని ఆయన కాడ కూర్చొని ఇంకా కొద్దిసేపు స్వామివారిని తలుచుకొని చాలా అంటే చాలా ఇష్టం అంట పిండి దీపాలంటే స్వామివారికి. యాలకుల మాల అంటే కూడా చాలా ఇష్టం అంట. యాలకుల మాలని సుగంధ మాల అంటారు. యాలకుల మాల కూడా నేను వేస్తాను ప్రతి శనివారం. యాలకుల మాల వేస్తాను. ఇంకా యాలకుల మాలని సుగంధ మాల అంటారంట. వేడు పిండి దీపాలు, యాలకుల మాల, వడపప్పు, పానకం, ఇంకా టెంకాయ కొట్టుకుంటాను. ఇట్లనైతే నేనైతే చేసుకుంటానండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. వీడియోని మట్టికి తప్పకుండా లైక్ చేసుకోండి. ఆ విధంగా వేసుకుంటాను. 27 యాలకులు కుచ్చుకుంటాను దండ కుచ్చుకొని ఇంకా 27 యాలకులు లెక్క పెట్టి దారానికి పసుపు రాసి అన్నీ కుచ్చుకొని కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని ఆ విధంగానైతే స్వామివారికి వేసుకుంటాను. పైన కూడా వేసినాను. కింద ఉత్సవ విగ్రహానికి వేసాను, పైన స్వామివారికి కూడా వేసాను యాలకుల మాల. స్వామివారి దర్శనం అందరూ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. మీలో ఎంతమందికి వెంకటేశ్వర్ల స్వామి అంటే ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.